అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం అడ్మిన్ యూజర్ యూజ్ చేసి పార్కింగ్ లాట్స్, పార్కింగ్ స్పాట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ అడ్మిన్‌కి పర్మిషన్స్ ఇచ్చున్నాము. పార్కింగ్ లాట్స్, పార్కింగ్ స్పాట్స్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసి చూద్దాం. అవి ఏ విధంగా పనిచేస్తాయని. చూడండి ఇక్కడ మనకి పార్కింగ్ లాట్స్ అనే ఏపీఐ ఉంది. ఇది పోస్ట్ ఏపీఐ. ఇందులో నేమ్, అడ్రెస్, సిటీ, టోటల్ స్పాట్స్ ఇది బాడీ కింద మనం తీసుకుంటున్నాము. అడ్మిన్ లాగిన్ అయిన తర్వాత ఆ టోకెన్‌ని మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? కలెక్ట్ చేసుకొని దీన్ని క్రియేట్ చేస్తాం. అయితే ఒకసారి కోడ్‌ని నేను వాక్ త్రూ చేస్తాను. తర్వాత ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, యాజ్ యూజువల్‌గా మనకి సర్వర్‌కెళ్తాం. ఓకేనా? తర్వాత యాప్.js దాని తర్వాత ఇక్కడ మనం రౌట్స్ తీసుకున్నట్లయితే పార్కింగ్ లాట్స్ అనేవి మన రౌట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు అది క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి అన్నిటికి కూడాను ఆత్ మిడిల్‌వేర్ అనేది ఉందన్నమాట. అన్నీ కూడాను ప్రొటెక్టెడ్. ఓకేనా? సో, ఏది ఏమైనప్పటికీను మనం అథెంటికేషన్ అనేది ఫస్ట్ అయితే మనం చేసి తీరాలి. ఫస్ట్ అథెంటికేషన్ మనం చెక్ చేసుకుంటాం. టోకెన్ ఉందా లేదా అని. ఓకేనా? సో, అథెంటికేషన్ అయిన తర్వాత మనం ఆథరైజేషన్ కూడా చెక్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఇది అథెంటికేషన్. ఓకేనా? అథెంటికేషన్ మనం చెక్ చేసిన తర్వాత ఆథరైజేషన్ ఎలా చెక్ చేస్తామనేది చూద్దాం. చూడండి ఇక్కడ పోస్ట్‌లో మనకి సూపర్ అడ్మిన్ ఇక్కడ చూడు ఆథరైజ్ రిసోర్స్ అని ఇచ్చాం మనం. అంటే ఈ రిసోర్స్‌కి వీడికి ఆథరైజేషన్ ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేయాలన్నమాట. మనకి రిసోర్స్ నేమ్ వచ్చి పార్కింగ్ లాట్. ఓకే. దానికి ఇది క్రియేట్ అనే పర్మిషన్ అనేది మనకు ఉండాలి. ఆథరైజ్ రిసోర్స్ ఫంక్షన్ మనం చూద్దాం. ఓకేనా? ఆథరైజ్ రిసోర్స్ ఫంక్షన్‌లో ఫస్ట్ చూడండి. ఒకవేళ ఈ యూజర్ ఎగ్జిస్ట్ కాకపోతే అన్‌ఆథరైజ్డ్ అని ఇచ్చేస్తాం. ఓకేనా? సూపర్ అడ్మిన్ అయితే గనక మనం అసలు తర్వాత రికార్డ్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ అడ్మిన్‌కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్‌కెళ్ళిపోతాం. ఒకవేళ సూపర్ అడ్మిన్ కాకుండా అదర్ యూజర్స్ అయితే మనం ఏం చేస్తామంటే రోల్ యాక్సెస్ టేబుల్ నుంచి ఈ రోల్‌తో ఈ రిసోర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకేనా? సో, అప్పుడు మనకి దీంట్లో రికార్డ్స్ అనేది వస్తాయన్నమాట. అక్కడ చూడండి రోల్ రిసోర్స్‌లో మనకి ఓకేనా? ఆ రిసోర్స్‌కున్న యాక్షన్స్ మనకొస్తాయి. దీని నుంచి రికార్డ్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనకిచ్చిన యాక్సెస్‌లో ఈ యాక్సెస్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ మన ఈ ఫైండ్ వన్ అనే కండిషన్ ఏం చేస్తుందంటే ఈ రోల్‌తో ఈ రిసోర్స్‌తో రికార్డ్ ఉందా లేదా చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మనకి యాక్సెస్ అనేది మొత్తం రికార్డ్ వస్తుంది. అందులో యాక్సెస్‌లో ఈ యాక్షన్స్‌లో మనకు కావాల్సిన యాక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఉంటే గనక పర్లేదు. లేకపోతే గనక యూ డోంట్ హావ్ పర్మిషన్స్ అని మనం చెప్తాం. ఓకేనా? సో, ఇది చెక్ చేసిన తర్వాత అంటే మనకి అథెంటికేషన్ అయింది. ఆథరైజేషన్ కూడా అయింది. ఇది ఇన్పుట్ వాలిడేషన్. ఇది మీకు తెలుసు. నేను చెప్పట్లేదు. తర్వాత మనం కంట్రోలర్‌కెళ్తాం. ఓకేనా? కంట్రోలర్‌కి ఏం చేస్తుంది? కంట్రోలర్ సర్వీస్‌కెళ్తుంది. ఓకేనా? సర్వీస్ డైరెక్ట్‌గా మనకి రికార్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ విధంగా మనం పార్కింగ్ లాట్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇది మనం ఒక రిసోర్స్ కింద కన్సిడర్ చేస్తాం. అందుకే 201 రిసోర్స్ క్రియేటెడ్ మనం ఇస్తాం. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ నా జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్‌లో రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యున్నాను. ఓకేనా? అడ్మిన్ చూడండి. అడ్మిన్ క్రెడెన్షియల్స్‌తో మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ మనం సెండ్ చేసినట్లయితే చూడండి మనకి టోకెన్ అనేది వచ్చింది. ఈ టోకెన్‌ని నేను గ్రాబ్ చేసుకున్నాను. ఈ టోకెన్‌ని తీసుకున్న తర్వాత మనం పార్కింగ్ లాట్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు. చూడండి పార్కింగ్ లాట్ క్రియేట్ చేయడానికి అడ్మిన్ టోకెన్ నేను తీసుకున్నాను. ఆథరైజేషన్‌లో ఈ టోకెన్ నాకుంది. ఇది వాల్యూ. అదేవిధంగా నేమ్, అడ్రెస్, సిటీ, టోటల్ సైజ్. ఓకే. నేను ఇప్పుడు రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఆథరైజేషన్ అనే ఫంక్షన్స్‌కి వచ్చాం. ఓకే. ఫస్ట్ అథెంటికేషన్ జరుగుతుంది. మీకు అది తెలుసు కాబట్టి నేను అక్కడ డీబగింగ్ పాయింట్స్ పెట్టలేదు. ఆథరైజేషన్‌లో చూడండి ఇది రోల్ చెక్ చేస్తుంది. యాక్చువల్లీ మన రోల్ ఏంటంటే అడ్మిన్. ఇది సూపర్ అడ్మిన్ అవునా కాదా అని చెక్ చేస్తుంది. మనం సూపర్ అడ్మిన్ కాదు ప్రస్తుతానికి. సో, ఇక్కడికొచ్చాం. ఇక్కడ చూడండి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ నేను పెట్టలేదు. కానీ ఇక్కడ చూడండి మనకి యాక్సెస్ రికార్డ్ అనేది కాల్ అయింది. ఓకేనా? ఈ రికార్డ్‌లో మనకి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఒక రికార్డ్ అనేది మనకొచ్చిందనమాట. ఈ రికార్డ్‌లో మనకి ఆహ్, యాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ యాక్షన్స్ చూడండి. ఈ రికార్డ్‌లో యాక్షన్స్ ఉన్నాయి. యాక్షన్స్‌లో మనకి ఏమేమి ఉన్నాయి? క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అన్ని యాక్షన్స్ ఉన్నాయి. మనం ఏ యాక్షన్ చేయాలనుకుంటున్నామంటే, మనం చేయాలనుకున్న యాక్షన్ క్రియేట్. ఓకేనా? ఈ క్రియేట్ అనే యాక్షన్ ఈ రికార్డ్‌లో వచ్చిన యాక్షన్స్‌లో ఉందా లేదా? ఇంక్లూడ్స్ అంటే ఉందా లేదా అనేది చెక్ చేస్తుందనమాట. సో, మనకి ఉంది. సో, మనకి క్రియేట్ చేసే పర్మిషన్ ఉందనమాట.
సో మనకి ఎర్రర్ రాదు. మనం నెక్స్ట్ దీనికి వెళ్తాం. నెక్స్ట్ ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు కంట్రోలర్లోకి వెళ్తాం. సో కంట్రోలర్లోకి వస్తాం. ఓకేనా. కంట్రోలర్ ఏం చేస్తుంది, సర్వీస్కి కాల్ చేస్తుంది, ఈ రికార్డ్ క్రియేట్ చేయమని చెప్తుంది. సర్వీస్లోకి వచ్చాం, సర్వీస్ డేటాబేస్కి కాల్ చేస్తుంది. ఓకేనా, మనకు తెలుసు పార్కింగ్ సర్వీస్. ఓకేనా, సారీ ఇప్పుడు మన కంట్రోలర్లో ఉన్నాం. సర్వీస్ కూడా అయింది. ఇప్పుడు మనం బ్యాక్ టు కంట్రోలర్కి వచ్చాం. సర్వీస్లో నేను పెట్టలేదు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ సింపుల్ డేటాబేస్ క్రియేషన్ రికార్డ్. ఓకేనా, మన రికార్డ్ అనేది క్రియేట్ అయింది. డేటాబేస్కి వెళ్ళి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది చూడండి, ఇది నా పార్కింగ్ లాట్ డేటాబేస్. పార్కింగ్ లాట్స్ అనేది నా కలెక్షన్. ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేస్తే ఏమంటే నాకు పార్కింగ్ లాట్స్ అనే రికార్డు క్రియేట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వెరీ సింపుల్, సిమిలర్ అండ్ సింపుల్, మన పార్కింగ్ స్పాట్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, చూడండి మనం పార్కింగ్ లాట్ క్రియేట్ చేసాం కదా. సో పార్కింగ్ లాట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక ఐడి అనేది జనరేట్ అయింది. ఈ పర్టికులర్ పార్కింగ్ లాట్లో మనం పార్కింగ్ స్పాట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ రెస్పాన్స్ నుంచి ఐడిని పిక్ చేసుకున్నాం. పార్కింగ్ లాట్స్ రెస్పాన్స్ బాడీ డేటా అండర్స్కోర్ ఐడి, ఈ ఐడిని మనం పిక్ చేసుకున్నాం. దట్ మీన్స్ ఏంటంటే మనం ఈ పార్కింగ్ లాట్కి మనం పార్కింగ్ స్పాట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేనైతే క్రియేట్ చేశాను, తర్వాత పార్కింగ్ స్పాట్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఇంకొకసారి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారని అంటే ఇక్కడ చూడండి గెట్ రిక్వెస్ట్ ఇచ్చాం పార్కింగ్ లాట్స్ అన్ని ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకురావడానికి. గెట్ రిక్వెస్ట్ ఫస్ట్ చేసుకుంటే మీకు పార్కింగ్ లాట్స్ అన్నీ వస్తాయి. అందులో మీ ఏ పార్కింగ్ లాట్కి కావాలనుకుంటారో దాని తలగా ఐడిని పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మీరు డీటెయిల్స్ చూడాలనుకుంటే స్పెసిఫిక్ పార్కింగ్ లాట్ ఐడి ఇచ్చినట్లయితే మీరు దాని తలగా డీటెయిల్స్ అన్నీ చూడగలుగుతారు. అలాగే పార్కింగ్ లాట్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు. లెట్ సపోజ్ మీకు స్పాట్స్ ఫస్ట్ 50 అనుకున్నాం, తర్వాత ఇంకొక 10 యాడ్ అయినాయి. సో మొత్తం 60 స్పాట్స్ మనం చేయాలనుకుంటే మనకి ప్యాచ్ రిక్వెస్ట్ కూడా ఉంది. సో మనం ప్యాచ్ కూడా చేయొచ్చు. సో ప్యాచ్ చేసేటప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఆథరైజేషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ అండి, ఐ మీన్ మన గెట్కి ఎందుకు ఇవ్వలేదంటే గెట్కి రీడ్ యాక్సెస్ అందరికీ ఇచ్చాం కాబట్టి మనం అది చెక్ చేయలేదు. కానీ ప్యాచ్ చేయాలన్నా ఇవి చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా కూడా మనం ఆథరైజేషన్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నా పార్కింగ్ స్పాట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, పార్కింగ్ స్పాట్ కూడా చూడండి సేమ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది డిఫరెంట్ రౌట్. ఓకేనా, పార్కింగ్ స్పాట్ బట్ సిమిలర్. ఓకేనా, నేను మీకు రౌట్లోకి తీసుకెళ్తాను. డైరెక్ట్ నేను రౌట్లోకి వస్తున్నాను. ఫస్ట్ సర్వీస్కి వస్తుంది, తర్వాత అప్డేట్ చేసి తర్వాత రౌట్స్లోకి వెళ్తాం, అది మీకు తెలుసు. సో డైరెక్ట్ మీకు రౌట్స్కి నేను తీసుకొస్తాను. ఇక్కడ కూడా చూడండి మనం క్రియేట్ చేసేటప్పుడు సేమ్ దానిలాగే ఇక్కడ కూడాను ఆథరైజేషన్ రిసోర్సెస్ యాక్చువల్లీ సేమ్ ఫంక్షనే మనం జస్ట్ రీయూటిలైజ్ చేసుకుంటున్నాం. యూజ్ ట్రై ప్రిన్సిపల్ కదా, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సో అందుకని మనం సేమ్ ఆథరైజేషన్ ఫంక్షన్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ రీసోర్స్ మారింది అంతే, పార్కింగ్ స్పాట్ రీసోర్స్ క్రియేట్ అనేది మన పర్మిషన్. ఓకేనా, యాక్షన్ ఐ మీన్. సో దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. పార్కింగ్ స్పాట్ ఇక్కడ చూడండి, పార్కింగ్ లాట్ ఐడిని తీసుకున్నాను, స్పాట్ నెంబర్ T01. నేను స్పాట్ టైప్ వచ్చి 2 వీలర్. ఓకే, మనం 2 వీలర్ సపోర్ట్ చేస్తాం కదా, సో ఇది తీసుకుందాం. సో ఇప్పుడు మనం స్పాట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, నేను క్లిక్ చేశాను, డైరెక్ట్ చూడండి ఇక్కడ కూడా ఆథరైజేషన్కి వచ్చింది. మన రోల్ వచ్చి అడ్మిన్. సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక రికార్డ్ తీసుకొచ్చాం. ఆ రికార్డ్లో యాక్షన్స్ మనం చూసుకున్నట్లయితే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అన్ని యాక్షన్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన యాక్షన్ వచ్చి క్రియేట్. సో మనకు కావాల్సిన క్రియేట్ యాక్షన్ ఈ యాక్షన్స్లో ఉంది కాబట్టి మనకు పర్మిషన్ ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామని అంటే కంట్రోలర్కి వెళ్తాం, రిసోర్స్కి వెళ్తాం. సో పార్కింగ్ స్పాట్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా, సేమ్ సిమిలర్, నేను అందుకే అది చూపించలేదు. పార్కింగ్ స్పాట్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి మనం డేటాబేస్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి 2 వీలర్ మనకు కావాల్సిన స్పాట్ క్రియేట్ అయింది. పార్కింగ్ లాట్ ఐడి ఇది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం యూజర్ జర్నీ చూద్దాం. అంటే యూజర్ పార్కింగ్ లాట్ ఉంది, పార్కింగ్ స్పాట్ ఉంది. యూజర్ ఏ విధంగా వెహికల్ని రిజిస్టర్ చేస్తాడు, ఏ విధంగా టికెట్ ఇస్తాడు, ఏ విధంగా ఇన్వాయిస్ ప్రొవైడ్ చేస్తాడు అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.